హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండర్ వ్లాగ్స్. మనమైతే రెండో రోజు మళ్ళీ గుడికి వచ్చేసాం. మొదటి రోజు అయితే మెట్లు పూజ చేసాం, రెండో రోజు మళ్ళీ వచ్చామన్నమాట. అయితే ఈసారి మా వదిన వాళ్ళు మెట్లు పూజ చేస్తున్నారు, అందుకోసమని వాళ్ళతో వచ్చాము. ఇంకా టైం 9, 10, 11 అలా ఎంత టైం అయినా కానీ మెట్లు పూజ అయితే చేస్తూనే ఉన్నారండి జనాలు అస్సలకి. ఇంకైతే చూడండి జనాలు రష్ ఇంకా ఫుల్ స్టార్ట్ అయిందనమాట. అక్కడ జైంట్ వీల్లు అవన్నీ తిరుగుతుంటే అబ్బా ఎప్పుడు వెళ్తాము తిరుగుతాము అని జైంట్ వీల్ అంటే భలే ఇష్టం. ఇక్కడేమో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్కి రెడీ చేస్తూ ఉన్నారు, ఆలోపు పిల్లలంతా ఎక్కి హడావిడి చేస్తున్నారనమాట. ఇంకైతే ఫుల్గా ఉన్నారనమాట గుళ్ళో జనాలు అయితే. ఇంకా మేమైతే లోపలికైతే ఆల్రెడీ మేమైతే వెళ్ళొచ్చేసాం కాబట్టి ఇంకా మేమైతే బయట కూర్చో ఉన్నామన్నమాట. ఇంకా ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. ప్రసాదాల కోసం క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, దేవుడా చూసినంత దూరం లైన్ అలానే ఉంది. ఇంకా పిల్లలు అయితే వెళ్ళి పెట్టి చేసుకొచ్చుకున్నారు ప్రసాదం, పులిహార దద్దోజనం పెట్టారైతే. ఇంకా వాళ్ళు గుళ్ళోకి అయితే వెళ్ళారు మా వదిన వాళ్ళు. ఇంకా మేమైతే వెళ్ళొచ్చేసాం ముందే, అందుకని మా పిల్లలేమో ఫోన్లు ఇచ్చేలేకే మా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా ఫోన్లో లీనమైపోయి ఉన్నారు. ఇంకా నేను మాత్రం వాళ్ళకి కూర్చొని ఎటు వెళ్ళకుండా చూస్తున్నా. ఇంకా ఇటు సైడ్ మెట్లకైతే పిల్లలు కొంతమంది హడావిడిగా అటు ఇటు పరుగెత్తుతూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా కాసేపు పరుగులు ఎత్తారు. తర్వాత ఇంకా జనాలంతా వస్తూ ఉన్నారనమాట గుళ్ళో దర్శనం చేసుకోవడానికి. అయితే ఫుల్ రష్ ఉందన్నమాట లోపల. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మామూలుగా ఉండదు లోపల పిల్లలతోటి, అస్సలు భలే ఏడుస్తూ ఉంటారు. ఇంకైతే మళ్ళీ అంతా అయిపోయి వచ్చేసేటప్పుడు ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనాలు మాత్రం చూడండి 11 అవుతున్నా ఎంత రష్గా తిరుగుతూ పైకి వస్తూనే ఉన్నారు జనాలు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇవి చూడండి, అవైతే చిన్నప్పుడు ఎక్కడ కనిపించినా కొనేదాన్ని నేను. ఇంకా తిరణాల అలాంటివి అంటే పిల్లలు ఏమన్నా ఎక్కేవి తిరిగేవి ఇలాంటివి ఉంటే వదిలిపెడతారా అండి. ముందే మా పిల్లలు అయితే కండిషన్ అనమాట, తిరిగి వచ్చేటప్పుడు ఇంకా ఇదైతే ఎక్కించాలనేసి. సరే అయితే అని సరే ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎక్కించకుండా వెళ్ళామంటే ఇంకా అయిపోయినట్టే మన పని. ఇంకా రోజంతా అన్నం తినకుండా 2-3 రోజుల వరకు ఏడుస్తూనే ఉంటారు. ఇంకా మొత్తానికి ఎక్కిచ్చేసాము. ఆ గుడికి మెట్లకు ఉండే కుంకుమ పసుపు అంతా మా పిల్లలు ఇద్దరే పూసుకున్నారనమాట. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదనమాట. మా అబ్బాయి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ జాతరకు వెళ్ళినా ఏ తిరునాళ్ళకి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ ఎక్కుతారు. అంటే కాసేపు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇంకా అమ్మాయి ఎంతసేపటికి దూకపోయలేకే మా వాళ్ళు మళ్ళీ ఇంకో సైడ్కి వచ్చేసారు. వీళ్ళు వచ్చి దూకేసి ఆడేస్తున్నా కూడా కానీ ఆ అమ్మాయి మాత్రం అక్కడే ఉంది భయంతో దిగకుండా జారకుండా. ఇంకా మేమైతే ఇంకా ఇది ఆడిచ్చేసి మా అబ్బాయి వాళ్ళని ఇంకా బయలుదేరాము. ఇంకా దారంతా బొమ్మలు అన్నమాట, అసలు మామూలుగా లేవు. ఇంకా ఇంత దూరం వచ్చి ఏమన్నా తినకుండా ఉంటారా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే అడిగారు. ఇంకా ఐస్ క్రీమ్ ముందైతే మా పెద్దోడికి ఇచ్చారండి, మా వాడు తింటుండే మా చిన్నోడు మాత్రం చూస్తూ ఉన్నాడు నాకు ఎప్పుడు ఇస్తారా అని. ఇంకా ఫైనల్లీ మా వాడికి కూడా ఇంకా ఇచ్చేసాడు అనమాట. ఇంకా వాడు మాత్రం ఇంకా ఐస్ క్రీమ్లు తీసుకొని ఇంకా మామూలుగా లేదనమాట. ఇంకేముంది ఐస్ క్రీమ్ తిన్నారు, ఆ జంపింగ్ ఎక్కారు, తర్వాత పానీపూరి కూడా తిన్నారండి. ఇంకా మళ్ళీ బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే స్టీల్ సామాను 100కి 4 అంట, చాలా బాగున్నాయి. నేనైతే కొనలేదండి, మా వదిన వాళ్ళు మాత్రం కొంటున్నారు. ఇప్పటికే నాకు చాలా సామాన్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా కొంటాను. ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ జాతరకి వెళ్ళినా కొంటాను. ఫస్ట్ టైం అనమాట నేను ఒక జాతరకు వచ్చి అదే ఒక తిరునాళ్ళకి వచ్చి ఏమి కొనకుండా వెళ్ళిన ఇయర్ అంటే అది ఈ ఇయరే. ఏమీ కొనలేదు, ఓన్లీ వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసాము అంతే, ఇంకేం కొనలేదు. ఇంకా మరి బయలుదేరేసాము. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడానికి ఇంక మేమైతే ఆటో తెచ్చుకున్నాం అనమాట. ఆటోలో ఎక్కాను, నేనైతే వెనక్కి కూర్చున్నాను. చల్లగా భలే గాలి వస్తుందనమాట. ఇంకా దూరం నుంచి గుడి చూడండి ఎలాగుందో అసలు. అక్కడ ఉందన్నమాట తిరునాళ్ళ జాతర అంతా అక్కడ జరుగుతుంది. ఇంకా హైవే ఎక్కేసాం మేము. ఇంకైతే ఇంకా వెళ్ళిపోవడానికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ వ్లాగ్స్. ఇలాంటి జాతరలకు మీరు కనుక వెళ్ళుంటే మీరైతే ఏమేమి కొనేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, ఫుల్గా ఏదో ఒకటి కొంటాను. కానీ ఈ ఇయర్ మాత్రం ఏమీ కొనలేదు. మీరేమన్నా కొనుంటే కామెంట్ చేసేయండి.